నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో నోటిలో పుండ్లు క్యాన్సర్ సంకేతాలా? రక్తంలో షుగర్ తగ్గిన ప్రమాదమేనా? అందం పెరగాల? అయితే విటమిన్ సి తినండి. ఆస్తమాను అదుపు చేసే యోగాసనాలివే. ఇంకా హెల్త్ టిప్. నిత్య జీవితంలో ఒత్తిడితో సతమతం అవుతున్నప్పుడు, B12 విటమిన్ లోపించినప్పుడు నోటిలో పుండ్లు పుట్టుకురావటం మనకు తెలిసిందే. అయితే ఇలాంటి లోపాలేవీ లేకున్నా నోటిలో పుండ్లు పుట్టుకొచ్చినప్పుడు అవి ఎంతకీ మానకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు వెంటనే అప్రమత్తమవ్వండి. ఎందుకంటే ఇలాంటి మానని పుండ్ల వెనక క్యాన్సర్ దాగి ఉండే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. నోటిలో తలెత్తే పుండ్లు ఎప్పుడు సాధారణమో ఎప్పుడు కాదో ఇప్పుడు తెలుసుకుందాం. నోటిలో అప్పుడప్పుడు చిన్న చిన్న పుండ్లు రావటం, వాటంతట అవే మానిపోవటం మనలో చాలామందికి అనుభవమే. నిత్యం ఒత్తిడితో సతమతమం అవుతున్నప్పుడు, బి విటమిన్ లోపాలు తలెత్తినప్పుడు, పొరపాటున పంటితో కొరుక్కున్నప్పుడు నోటి లోపల చిన్న చిన్న గాయాలవుతూ ఉంటాయి. అల్సర్లు ఏర్పడుతూ ఉంటాయి. వీటి గురించి పెద్దగా భయపడాల్సిన పని లేదు. వారం 10 రోజుల్లోనే నయమైపోతుంటాయి. కానీ నోటిలో పుండ్లు మొదలై 2 వారాలు దాటినా అవి నయం కానప్పుడు అప్రమత్తం కావాలి. ఎందుకంటే ఇలాంటి మానని మొండి పుండ్ల వెనక ఒక్కోసారి క్యాన్సర్ ప్రమాదం దాగి ఉంటుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. సో సాధారణంగా నోటిలో అల్సర్స్ అనేవి రావడం చాలా కామన్గా చూస్తూ ఉంటాము. నోట్లో అల్సర్స్ అయినప్పుడు అవి నొప్పితో ఉన్నాయా, నొప్పి లేకుండా ఉన్నాయా అనేది ముఖ్యమైన క్యారెక్టర్ అన్నమాట, దాన్ని డిఫరెన్షియేషన్ చేయడానికి. సాధారణంగా క్యాన్సర్ పరంగా చూసుకుంటే అల్సర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అది నొప్పి లేకుండా స్టార్ట్ అవుతుంది. అది కొంచెం క్రమేపీ సైజ్ పెరిగే కొద్దీ కానీ అది అప్స్టేజ్ అయ్యే కొద్దీ అది నొప్పిగా మారుతుంది. అలా అని చెప్పి పెయిన్ ఉన్న అల్సర్స్ అన్నీ కూడా క్యాన్సరస్ అని కాదు. సో బినైన్ అల్సర్స్ అనేవి, అంటే నార్మల్ అల్సర్స్ కూడా మనం నోటిలో చూస్తూ ఉంటాము. అవి యాప్తస్ అల్సర్స్ అంటారు, అంటే అది పెయిన్ఫుల్ అల్సర్స్. ఇది రీజన్స్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అందులో ముఖ్యమైన సూచన అంటే రీజన్ ఏముంటుంది అంటే, ఒక మల్టీవిటమిన్ డెఫిషియన్సీస్ అనేది కామన్గా చూస్తూ ఉంటాము. ఒకానొక దశలో స్ట్రెస్ వల్ల కూడా యాప్తస్ అల్సర్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. అదే కాకుండా కొన్ని అల్సర్స్ ట్రామాటిక్ అల్సర్స్, అంటే షార్ప్ టీత్, పక్కన దంతాలకి షార్ప్ ఎడ్జెస్ ఉన్నప్పుడు రాపిడి వల్ల వచ్చే అల్సర్స్ కూడా ట్రామాటిక్ అల్సర్స్గా కూడా చెప్తారు. కొన్నిసార్లు ఒక ఇన్ఫెక్షస్ అల్సర్స్ అంటారు, అంటే ఈ మధ్య చూడటం లేదు కానీ సిఫిలిటిక్ అల్సర్స్ అనేవి కూడా ఒకప్పుడు కామన్గా చూసేవాళ్ళము. కామన్గా ఇవి బినైన్ అల్సర్స్ కిందకి వస్తాయి. ఇవి క్యాన్సర్గా ఏమీ మారవు. కానీ నాన్ పెయిన్, అంటే పెయిన్ లేని అల్సర్స్, అవి మాత్రం చాలా ఇంపార్టెంట్. అది కూడా 3 వారాల కంటే మించి ఏదైతే అల్సర్ మానటం లేదో అది మాకు క్యాన్సర్కి దారితీస్తుంది అని ఒక క్యారెక్టర్గా చెప్తాం. నోటిలో క్యాన్సర్ పుండ్లకు పొగాకు, గుట్కా, ఖైనీ, పాన్ మసాలా ఈ అలవాట్లే ప్రధాన కారణాలు. అయితే నోటిలో వచ్చే ప్రతి పుండు క్యాన్సర్ కాదు. కానీ కొన్ని పుండ్లు క్యాన్సర్కు హెచ్చరిక కావచ్చు. సాధారణంగా కనిపించే మౌత్ అల్సర్ పరిమాణంలో చిన్నగా ఉంటుంది. పుండు నొప్పిగా ఉంటుంది. 1-2 వారాల్లో నయమవుతుంది. క్యాన్సర్కు సంబంధించిన పుండైతే అది పెద్దగా పెరుగుతూ ఉంటుంది. నొప్పి లేకపోవచ్చు. ముట్టుకుంటే గట్టిగా తగులుతూ ఉంటుంది. పుండు అంచులు అసమానంగా ఉంటాయి. అప్పుడప్పుడు రక్తస్రావం ఉంటుంది. నెలల తరబడి మానకుండా ఉంటుంది. ఈ లక్షణాలతో పాటు నోటిలో తెల్ల మచ్చలు, ఎర్ర మచ్చలు, మాట మాట్లాడటంలో ఇబ్బంది, మింగేటప్పుడు నొప్పి, దవడ కదలకపోవటం, ఇవన్నీ నోటి క్యాన్సర్ సంకేతాలు కావచ్చని చెబుతారు డాక్టర్లు. ఎలాగైతే అల్సర్స్ గురించి మాట్లాడుకున్నామో, నోటిలో వైట్ ప్యాచెస్ ఇంకా రెడ్ ప్యాచెస్ కూడా చాలా మందికి చూస్తూ ఉంటాం. దీన్ని తెల్ల మచ్చల్ని లూకోప్లాకియా అంటాము, రెడ్ కలర్ వాటిని ఎరిథ్రోప్లాకియా అంటాం. ఇవి ప్రీ క్యాన్సర్ కండిషన్స్ అన్నమాట. అంటే అదే కనుక చాలా రోజులు ఉంటే క్యాన్సర్కి దారితీసే అవకాశం ఉంటుంది. ఈ దశలో కనుక్కొని ట్రీట్మెంట్ చేసుకుంటే రేపు క్యాన్సర్ రాకుండా మనం 100%గా చెప్పొచ్చు. సో తెల్లటి మచ్చలకి ఎక్కువ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా, ఎర్రటి మచ్చలకి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుందా అంటే, ఎరుపుగా ఉన్న మచ్చలకి జనరల్గా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే తెల్లటి మచ్చలు లూకోప్లాకిక్ ప్యాచెస్కి కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కానీ చాలా తక్కువ.
కానీ చాలామందికి తెల్లటి మచ్చలు ఉంటాయి. అవి ఎక్కడ ఉన్నాయి? నోటి లోపల విభాగాలు చూస్తుంటే చిగురుకి ఉన్నప్పుడు కానీ, నాలుక మీదకి ఉన్నప్పుడు, నాలుక కింది భాగంలో ఉన్నప్పుడు, కొంతమందికి పెదవి వెనక సైడ్ ఉన్నప్పుడు వీటిని సబ్సైడ్స్గా చెప్తాం. నాలుక మీద కానీ, నాలుక కింది భాగం ఫ్లోర్ ఆఫ్ ద మౌత్ అంటారు, వాటి దగ్గర లూకోప్లేకి అంటే తెల్లటి మచ్చలు ఉంటే కంపల్సరీ దాన్ని మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎరుపు మచ్చలు ఎరిథ్రోప్లాకియా మాత్రం ఎక్కడ సైట్లో ఉన్నా కానీ కంపల్సరీ దాన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 3 వారాల కంటే మించి అల్సర్స్ ఉన్నప్పుడు దాన్ని మనం కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. అయితే వన్స్ మేము డాక్టర్ గారు చెక్ చేసినప్పుడు దాన్ని చేయితోటి తాకి చూసి అదేమన్నా గట్టిగా ఉంటుందా, బ్లీడింగ్ అవుతుందా అన్న దాన్ని బట్టి మేము క్యాన్సర్ ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా అని అప్పుడు ఆలోచించి నెక్స్ట్ స్టెప్ అంటే కన్ఫర్మేటరీ టెస్ట్ బయాప్సీ రూపంలో చేస్తాం. నోటిలో పుండు మొదలై 2 వారాలైనా నయం కానప్పుడు, దాని పరిమాణం పెరుగుతున్నప్పుడు, రక్తస్రావం జరుగుతున్నప్పుడు, మాట్లాడటం మింగటం కష్టంగా అనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఏ క్యాన్సర్నైనా తొలి దశలో గుర్తించటం అనేదే ప్రధానమైంది. దాని మీద ఆధారపడే క్యాన్సర్ నయమవుతుందా లేదా అనే విషయం నిర్ధారణ అవుతుంది. ఎండోస్కోపీ, ఎక్స్రే, సిటీ స్కాన్ లాంటి ప్రాథమిక పరీక్షల ద్వారా స్క్రీనింగ్ చేయటం ద్వారా క్యాన్సర్లను తొలి దశలోనే గుర్తించవచ్చు. ఆపై కణితి పరిమాణం బట్టి సర్జరీ చేయాలా, లేక రేడియేషన్ అవసరమవుతుందా, లేదంటే కీమోథెరపీ చేయాలా అనే విషయాన్ని డాక్టర్లు నిర్ణయిస్తారు. కొన్నిసార్లు 2-3 చికిత్సల కలయిక కూడా అవసరం పడవచ్చు. క్యాన్సర్ స్టేజీని బట్టి చికిత్సల ఎంపిక, దాని తీవ్రత కూడా ఆధారపడుతుంది. క్యాన్సర్ చికిత్సల సమయంలో కొన్ని దుష్ఫలితాలు కనిపించినప్పటికీ క్రమం తప్పకుండా చికిత్స తీసుకోవటం వల్ల నోటిలో క్యాన్సర్లు తేలికగానే నయమవుతాయి. క్యాన్సర్ మనం బయాప్సీలో కన్ఫర్మ్ అయ్యాక నోటి క్యాన్సర్ మేము కొన్ని స్టేజెస్గా విభజించడానికి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ చేస్తాం. ఒకానొక దశలో ఇప్పటికీ కానీ ముఖ్యమైన ఓరల్ క్యాన్సర్కి మన ట్రీట్మెంట్ ఉంది అంటే అది సర్జరీ రూపంలో ఉంటుందండి. సర్జరీ అనగానే చాలామంది భయపడతారు, కానీ ఇప్పుడు వరకు ఉన్న ట్రీట్మెంట్స్లో చూసుకుంటే 100% కాకపోయినా కానీ 90-95% మనం క్యూర్ అయ్యే ఛాన్సెస్ సర్జరీ రూపంలోనే ఉంటుంది ఓరల్ క్యాన్సర్కి. అది ఆపరేషన్ అయ్యాక మనం రేడియేషన్, కీమోథెరపీ వాడడం వల్ల చాలామందికి క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది స్టేజ్ బై స్టేజ్ ఉంటుంది. స్టేజ్ 1, 2 and 3 జనరల్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి స్టేజ్ 4తో కంపేర్ చేస్తే. సర్జరీ ఏ రూపంలో ఉంటుంది అని ఆలోచిస్తే మనకు అల్సర్ ఎక్కడైతే కనపడుతుందో ఆ అల్సర్కి కొంచెం 1 సెంటీమీటర్ ఎక్కువగా కట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది మనము ఆపరేషన్ చేసేటప్పుడు ఫ్రోజన్ సెక్షన్ పద్ధతిలో కూడా క్యాన్సర్ కంప్లీట్గా వచ్చేసిందా లేదా అనే టెస్ట్లో కూడా మనం కన్ఫర్మ్ చేసుకుంటాము. అదేవిధంగా అల్సర్తో పాటు అది జనరల్గా ఫస్ట్గా ఎక్కడికైతే స్ప్రెడ్ అవుతుందో అది లింఫ్ నోడ్స్ అంటారు, అంటే మెడ భాగంలో. కానీ లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి లింఫ్ నోడ్స్కి కూడా సర్జరీ అదే సిట్టింగ్లో చేయాల్సిన అవసరం ఉంటుంది. నోటిలో క్యాన్సర్ అని తెలిసిన వెంటనే భయపడాల్సిన పని లేదు. ప్రారంభ దశలో గుర్తిస్తే చిన్న శస్త్రచికిత్సతోనే నోటిలో క్యాన్సర్ కణితులను పూర్తిగా తొలగించవచ్చు. పెద్ద పెద్ద ఆపరేషన్లు, రేడియేషన్ వరకు వెళ్లకుండానే కణితులకు చికిత్స చేయొచ్చు. ఆపై అందరిలాగే సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చు. ఇక నోటిలో క్యాన్సర్లను నివారించుకోవటం అన్నది మన చేతిలోనే ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. మద్యం జోలికి వెళ్లకూడదు. ఈ జాగ్రత్తలు నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు నివారిస్తాయి. రక్తంలో షుగర్ పెరిగితే ప్రమాదం. ఈ విషయం మనందరికీ తెలుసు. అందుకే షుగర్ ఉన్నప్పుడు రక్తంలో చక్కెర శాతం పెరగకుండా రోజూ మందుల్ని మింగుతాం. ఆహార వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ రక్తంలో షుగర్ తగ్గితే ఈ పరిణామం గురించి మనలో చాలా మందికి అవగాహన అంతంత మాత్రమే. నిజానికి రక్తంలో షుగర్ పెరగడం కంటే తగ్గిపోవటం చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కొన్నిసార్లు కోమాలోకి కూడా వెళ్లే ప్రమాదం ఉంటుంది. వైద్య పరిభాషలో లో గ్లూకోజ్ కోమా లేదా హైపోగ్లైసిమియాగా పిలిచే ఈ సమస్యను అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ జబ్బుతో బాధపడుతున్న వాళ్లు అకస్మాత్తుగా కుప్పకూలినప్పుడు అది లో షుగరా, హై షుగరా అనేది అర్థం కాదు. నిజానికి షుగర్ పెరిగినప్పుడు లేదా షుగర్ తగ్గినప్పుడు ఈ 2 సందర్భాలలోనూ ఫస్ట్ ఎయిడ్ వేరుగా ఉంటుంది.
లో షుగర్ అంటే రక్తంలో గ్లూకోజ్ తగ్గిపోయినప్పుడు ఒక్కసారిగా వణుకు, చెమటలు పట్టడం, ఆకలి ఎక్కువగా వేయడం, తల తిరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, స్పృహ కోల్పోవడం, మాట తడబడటం అనేవి కనిపిస్తుంటాయి. అదే రక్తంలో హై షుగర్ అంటే గ్లూకోజ్ పెరిగినప్పుడు ఎక్కువ దాహం, ఎక్కువ మూత్రం, నోరు ఎండిపోవడం, అలసట, శ్వాస వేగంగా తీసుకోవడం, మత్తుగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. లో షుగర్ తాలూకు లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆ పేషెంట్ను పక్కకు తిప్పి పడుకోబెట్టాలి. వెంటనే చక్కెర నీళ్లు, గ్లూకోజ్ పౌడరు, తేనె, స్వీట్ జ్యూసులు ఇవ్వాలి. ఇవి కూడా ఆ వ్యక్తి స్పృహలో ఉంటేనే ఇవ్వాలి. స్పృహ లేనప్పుడు నోట్లో ఏమీ పోయకూడదు. నీళ్లు, చక్కెర బలవంతంగా ఇవ్వకూడదు. 10 నుంచి 15 నిమిషాల్లో కోలుకోకపోతే వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకెళ్లాలి. లో షుగర్ ఉన్నప్పుడు చాలామంది ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. లో షుగర్ ఉన్నప్పుడు సొంతంగా అస్సలు ఇన్సులిన్ ఇవ్వకూడదు. ఇన్సులిన్ మూలంగా ప్రాణాలు తక్షణ ప్రమాదంలో పడతాయి. ఇక హై షుగర్ అని అనుమానం ఉన్నప్పుడు వెంటనే గ్లూకోమీటర్తో షుగర్ లెవెల్స్ని చెక్ చేయాలి. 200 mg/dl కంటే ఎక్కువగా ఉంటే అప్రమత్తం కావాలి. చక్కెర, తేనె, షుగర్ డ్రింక్స్ ఇవ్వకూడదు. మంచినీళ్లు తాగించాలి. నీరు శరీరంలో ఉన్న అదనపు షుగర్ను మూత్రం ద్వారా బయటకు పంపుతుంది. రోగిని ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. డాక్టర్ సూచన లేకుండా ఇన్సులిన్ ఇవ్వకూడదు. షుగర్ 300 నుండి 350 mg/dl పైగా ఉన్నప్పుడు, వాంతులు ఆగనప్పుడు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటున్నప్పుడు రోగిని వెంటనే ఆసుపత్రికి తరలించాలి. విటమిన్ సి అందించే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనకు తెలిసిందే. మన ఒంట్లో వ్యాధి నిరోధకతను పెంచడంతో పాటు చర్మాన్ని నవయవ్వనంగా ఉంచడంలో విటమిన్ సికి మరేదీ సాటిలేదు. అయితే వచ్చిన చిక్కేమిటంటే విటమిన్ సిని మనలో చాలా మంది సప్లిమెంట్ల రూపంలో తీసుకుంటూ ఉంటారు. ఇలా మాత్రల రూపంలో తీసుకోవటం కంటే ఆహారం ద్వారా విటమిన్ సి లభించేలా చూసుకోవటం చాలా మంచిదని చెబుతారు నిపుణులు. తగినంత విటమిన్ సి పొందటానికి ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. చర్మ ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో సి విటమిన్ పాత్ర కీలకం. అందువల్ల సౌందర్య లేపనాల్లో దీన్ని విరివిగా వాడుతుంటారు. అయితే దీన్ని స్కిన్ కేర్ ఉత్పత్తుల ద్వారా పొందడం కన్నా ఆహారం ద్వారా తీసుకుంటే మెరుగైన ఫలితాల్ని పొందొచ్చని చెబుతారు నిపుణులు. ఆహారం ద్వారా విటమిన్ సి తీసుకున్నప్పుడు అది రక్త ప్రవాహంలో కలిసి చర్మంలోని ప్రతి పొరను చేరుతుంది. దీంతో చర్మంలో కొలాజిన్ వృద్ధి చెంది నిగారింపు పెరుగుతుంది. చర్మం పలుచబడే సమస్య కూడా తగ్గుతుంది. కొలాజిన్ ఉత్పత్తికి విటమిన్ సి చాలా అవసరం. ఇది ప్రాలిల్ హైడ్రాక్సిలేజ్, లైజిల్ హైడ్రాక్సిలేజ్ అనే ఎంజైమ్లను, బలమైన కొలాజిన్ ఆకృతులను ఏర్పరిచేలా వీలు కల్పిస్తుంది. అందువల్లే చర్మ పరిరక్షణ ఉత్పత్తుల్లో దీన్ని జోడిస్తుంటారు. అయితే ఇది నీటిలో సులువుగా కరిగిపోతుంటుంది. చర్మం వెలుపలి పొర ద్వారా అంత సులువుగా లోపలికి చొచ్చుకెళ్లలేదు. చర్మం, రక్తంలోని సి విటమిన్ పరిమాణాలకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు అనేక అధ్యయనాల్లోనూ తేలింది. సి విటమిన్ పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల రక్తంతో పాటు చర్మంలోనూ ఈ విటమిన్ పరిమాణం పెరుగుతోందని వెల్లడైంది. ఈ నేపథ్యంలో సప్లిమెంట్ల కన్నా విటమిన్ సి పుష్కలంగా లభించే ఆహారాలను తరచుగా తీసుకోవడం మేలు. ఆరోగ్యవంతులు రోజుకు 250 మిల్లీగ్రాముల మేర తీసుకోవాలి. ముఖ్యంగా పండ్లు, తాజా కూరగాయలు, బెర్రీలు, క్యాప్సికమ్లు, బ్రకోలీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. బత్తాయి, నారింజ, జామ, మామిడి, బొప్పాయి, పుచ్చకాయ, కివి వంటి వాటిల్లో బాగా లభిస్తుంది. గోబీ, పచ్చిమిరప, క్యాబేజీ, బంగాళదుంప, చిలకడదుంప, టొమాటో, పాలకూర, నిమ్మకాయ, ఉసిరి వంటి వాటిల్లో విటమిన్ సి దండిగా ఉంటుంది. వీటిని తరచుగా తీసుకోవాలి. కూరగాయలను వండితే, ముఖ్యంగా నీటిలో మరిగిస్తే విటమిన్ సి మోతాదులు తగ్గుతాయి. అందువల్ల ఆవిరి మీద గాని, మైక్రోవేవ్ ఓవెన్లో గాని ఉడికించి తీసుకోవడం మంచిది. ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు ఎక్కడా ఒకచోట కుదురుగా కూర్చోలేం, స్థిమితంగా నిల్చోలేం, హాయిగా స్వేచ్ఛగా గాలిని పీల్చలేం. మొత్తంగా ఆస్తమా జబ్బు మన పాలిట ఒక పెద్ద నరకం. ఉబ్బసం ఉధృతమైతే క్షణమొక యుగంలా గడపాలి. ఊపిరి కోసం ఒడ్డున పడ్డ చేపపిల్లలా విలవెల్లాడాలి. అయితే ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఆస్తమా బాధల నుంచి మంచి ఉపశమనాన్ని కలిగించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం ఆస్తమా సమస్యకి యోగ చికిత్స, ఎటువంటి యోగాసనాలు వేయాలి, ఎటువంటి ముద్రలు వేయాలన్న దాని విషయంగా. శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి ఈ వ్యాధి నరాలన్నీ కూడా ఉబ్బిపోయి శ్వాస తీసుకొని శ్వాసను విడిచిపెట్టడంలో చాలా ఇబ్బందిని కలగజేసి ఆయాసం వచ్చేసేసి దగ్గుతో ఊపిరందక ఇంకా ప్రాణం ఆగిపోతుందేమో అట్లాంటి
బాధను కలిగించేటటువంటి ఈ సమస్య కోసం చాలామంది అనేక రకమైనటువంటి ఇన్హేలర్స్ మందులు వాడుతూ ఉంటారు. కానీ అవన్నీ కూడా తాత్కాలిక ఉపశమనం మాత్రమే. యోగాలో కొన్ని అద్భుతమైనటువంటి బ్రీతింగ్ టెక్నిక్స్, కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు ఉన్నాయి. అవి చేసినట్లయితే తక్షణమే ఎంబడే రిలీఫ్ అయిపోయి మీకు తక్షణం ఉపశమనం, తక్షణం రిజల్ట్ అనేటువంటిది మీకు జరుగుతూ ఉంటుంది. దీనికి అతి ముఖ్యంగా ఉపయోగపడేటటువంటిది శ్వాసకోశ సంబంధించినటువంటి వ్యవస్థను బలపరచడం, స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కూడా తగ్గించడం, బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ని బాగా పెంచడం. ఈ యోగ చికిత్స, ఈ యోగ ముద్రలు, ప్రాణాయామాలు, ఆసనాలు చేయడం ద్వారా ఏమవుతూ ఉంటుందంటే ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని పెంచడం జరుగుతూ ఉంటుంది. శ్వాసనాళాలంతా కూడా ఫ్రీ చేయడం, తక్షణమే ఈ ఆయాసం నుంచి, ఈ ఊపిరందక సమస్య నుంచి బయటపడడం కోసం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వీటికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు ఏంటంటే అర్ధమత్యేంద్రాసనం, అదేవిధంగా బద్ధ కోణాసనం, అతి పవర్ఫుల్ అయినటువంటి ముద్ర ఆస్తమా ముద్ర. వాటిని ఇప్పుడు ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. అర్ధమత్యేంద్రాసనం, కాళ్ళు రెండు కూడా స్ట్రైట్గా తెచ్చుకోవాలి, దండాసనానికి రావాలి. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్గా ఉంచుకొని లెఫ్ట్ లెగ్ జతలో రైట్ లెగ్ని కూడా స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ యొక్క పాదాన్ని రైట్ లెగ్కి రైట్ సైడ్ ఉంచాలి. ఇప్పుడు రైట్ లెగ్ని ఫోల్డ్ చేసి లెఫ్ట్ హిప్ కింద ఉంచుకోవాలి. ఓకే, ఇప్పుడు మీ యొక్క రైట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ యొక్క పాదాన్ని పట్టుకోవాలి. పూర్తిగా మీ యొక్క లెఫ్ట్ సైడ్కి టర్న్ అయ్యి మీ లెఫ్ట్ సైడ్ చూస్తున్న విధంగా ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మీ యొక్క కుడి చేతిని రిలీజ్ చేసి యథాస్థానానికి తీసుకొని వచ్చి మీ యొక్క కుడి కాల్ని స్ట్రైట్గా తెచ్చుకోవాలి. మీ యొక్క ఎడమ కాల్ని కూడా కుడి కాలు జతలోకి ఉంచుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనం కుడి కాలుతో చేస్తాం. కుడి కాలును ఫోల్డ్ చేయాలి. కుడి కాలుని ఎడమ కాలు మోకాల వైపు ఎడమ వైపున ఉంచండి. ఇప్పుడు మీ యొక్క ఎడమ కాలును ఫోల్డ్ చేయండి. ఇప్పుడు మీ ఎడమ చేతితో కుడి కాలు యొక్క పాదాన్ని పట్టుకోండి. పూర్తిగా మీకు కుడి పక్క టర్న్ అయ్యి బ్యాక్ సైడ్ చూస్తున్న విధంగా ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మీ యొక్క ఎడమ చేతిని రిలీజ్ చేయండి. మీ యొక్క ఎడమ కాలును స్ట్రైట్గా తెచ్చుకోండి. మీ ఎడమ కాలు జతలో కుడి కాలుని కూడా దండాసన భంగంలో ఉండండి. ఇప్పుడు బద్ధ కోణ ఆసనం. ఇప్పుడు రెండు కాళ్ళని ఫోల్డ్ చేసి రెండు అరికాళ్ళు తాకించి ఉంచుకోండి. బటర్ఫ్లై పొజిషన్లో ఉండేటట్టు రెండు చేతులతో కాళ్ళ వ్రేలం బాగా దగ్గర గట్టిగా పట్టుకొని సాధ్యమైనంత వరకు మడం భాగాల్ని పెల్విక్ పార్ట్కి టచ్ అయ్యే విధంగా దగ్గరికి తీసుకొని రావాలి. ఎంత వీలైతే అంత మోకాళ్ళు కిందకు ఉండే విధంగా చూసుకోవాలి. మీ యొక్క వెన్ను కింద భాగం నుంచి మెడ భాగం వరకు స్ట్రైట్గా ఉండే విధంగా తీసుకొని రావాలి. హెడ్ స్ట్రైట్గా ఉంటుంది. ఇప్పుడు బటర్ఫ్లై రెండు మోకాల్ని పైకి కిందకి బటర్ఫ్లై సీతాకోక చిలుక రెక్కల మాదిరిగా ఈ విధంగా 30 to 40 50 టైమ్స్ మీరు చేయాలి. ఆపండి. సుఖాసన భంగంకి రండి. సుఖాసనంలోకి రావాలి. ఇప్పుడు మనం చేయబోతున్నాం ఆస్తమా ముద్ర. ఈ ముద్ర చాలా ఉపయోగకరమైనటువంటిది. రెండు అరిచేతుల్ని
2 చేతులు అరచేతులు చూసుకున్న విధంగా ఎదురెదురుగా ఉంచుకోవాలి. ఈ స్థితిలో మధ్య వ్రేల్ని, ఏదైతే పెద్ద వ్రేలు ఉందో ఆ మధ్య వ్రేలును ఫోల్డ్ చేయాలి పూర్తిగా. ఈ మధ్య వ్రేలు యొక్క గోరు భాగాలు 2 టచ్ చేసే విధంగా ఉంచుకోవాలి. మిగతా బొటన వ్రేలు, చూపుడు వ్రేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలు స్ట్రైట్గా ఉండాలి. మిగతా వ్రేళ్ళన్నీ స్ట్రైట్గా ఉండాలి. పెద్ద వ్రేలు యొక్క గోరు భాగం మాత్రమే తాకించి ఉంచాలి. ఈ స్థితిలో కళ్ళు మూసుకోవాలి. ప్రాణిక్ బ్రీతింగ్ చేయాలి. నిదానంగా మరియు పూర్తిగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా మరియు పూర్తిగా శ్వాసను విడిచిపెడుతూ ఉచ్ఛ్వాస నిశ్వాసలు నిదానంగా చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపండి. ముద్రను రిలీజ్ చేయండి. చూసారు కదండి, ఈ అర్ధమత్యేంద్రాసనాన్ని ఎడంకాలతో ఒక 5 సార్లు, కుడికాలతో ఒక 5 సార్లు, అంటే లెఫ్ట్ సైడ్ ఒక 5 టైమ్స్, రైట్ సైడ్ ఒక 5 టైమ్స్. అలాగే బద్ధకోణాసనం. వీటితో పాటు ఇంకా కొన్ని ఆసనాలు ఉన్నాయి. భుజంగాసనం, ధనురాసనం. అలాగే ఆస్తమా ముద్రని ప్రతిరోజు క్రమం తప్పకుండా 20 నుంచి 30 నిమిషాలు ప్రతిరోజు చేయాలి. ఇదే కాకుండా ఇంకా కొన్ని భస్త్రికా ప్రాణాయామాలు, కొన్ని కపాలభాతి ప్రాణాయామాలు కూడా ఉన్నాయి. వీటితో పాటుగా ఇంకొన్ని ఆహార నియమాలు కూడా పాటించాలి. అంటే ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి చల్లని వాటర్ కానీ, ఐస్తో కూడినటువంటి వాటర్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా తీసుకోకుండా గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం. అలాగే వాళ్ళ పడన పదార్థాలు, ఆహార పదార్థాలు ఉంటాయి, అవి గమనించి వాటిని చక్కగా నివారించుకోవడం. అదేవిధంగా దుమ్ము ధూళి లేనటువంటి ప్రదేశాల్లో ఉండగలగడం. కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే వాటి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాటన్నిటిని కూడా సరిచేసుకుంటూ మీరు ముఖ్యంగా ఎక్కువ ప్రాణాయామాలు చక్కగా చేసినట్లయితే మీకు వెంబడే రిజల్ట్ కనబడుతూ ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. ఒంట్లో ఇమ్యూనిటీ, జీవక్రియల వేగం తక్కువగా ఉన్నప్పుడు వారానికి 2-3 సార్లు తిప్పతీగను కషాయంగా కాచుకుని తాగడాన్ని అలవాటు చేసుకోండి. ఇమ్యూనిటీ పెరుగుతుంది, జీవక్రియలు కూడా వేగం పుంజుకుంటాయి.